నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు. మాజీ అధికారుల చేత వైసీపీని దూషిస్తున్నారంటూ ఆరోపణ. మోదీ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్. విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని సూటి ప్రశ్న. వీరవంశనం మండలం నౌడూరులో వైసీపీ బీసీ చైతన్య సభ. ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. ఉండి మండలంలో రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం. నియోజకవర్గ వ్యాప్తంగా లభిస్తున్న విశేష స్పందన. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు చేసిన మంచి గురించి చెప్పుకునే దమ్ము లేదని ఆరోపించారు. కొంతమంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ దిగజారి ప్రవర్తిస్తున్నారని, పీవీ రమేష్ తండ్రి సుబ్బారావుకు చెందిన 70 ఎకరాల పొలాన్ని 20 ఏళ్ల క్రితమే అక్రమంగా చెరువు తవ్వి లీజుకు ఇస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. జనవరి నెలలో విన్నకోట గ్రామంలోని భూ వివాదంపై విచారణ జరుగుతోందని, ఆ భూమి అస్సలు పత్రాలు తీసుకురావాలని చెప్పినా ఇప్పటి వరకు చూపించలేదని పేర్ని నాని తెలియజేశారు. అక్కడ రైతులకు పీవీ రమేష్ కి గొడవలుంటే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మీ భూమి వివాదానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న రమేష్ విన్నకోట వస్తే అసలు వాస్తవాలు ఏమిటో తెలుస్తాయని అన్నారు. తను 2014 నుంచి 19 దాకా ఏదైతే ప్రజలకు ప్రభుత్వాన్ని అందించాడో ఆ ప్రభుత్వం గురించి మంచి చెప్పుకునేటువంటి దమ్ము లేక, లేదా ప్రజల్ని తన వైపు తిప్పుకునేటువంటి నమ్మకం కలిగించలేక, ప్రజల్లో దుర్మార్గంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ5 ఇట్లాంటి ఛానల్స్, పేపర్ల యొక్క అండదండలతో అవి సరిపోవన్నట్టుగా మరికొంతమంది మాజీ అధికారుల్ని, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల్ని, వీళ్ళందరినీ కూడా జత కట్టుకుని, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు కూడా మాజీ ఐఏఎస్ అధికారిని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నా పొలం మ్యూటేషన్ జరగట్లేదని ఒక అతను ట్వీట్ చేస్తాడు. వెన్నకోట గ్రామంలో నా తండ్రికి ఉన్నటువంటి పొలాన్ని నా పేరు మీద అడిగితే మ్యుటేషన్ చేయట్లేదు, ఇది నా పొలం, నా తండ్రి పొలం, మా తండ్రి మరణిస్తే నా పొలం నా పేరు బదలాయింపు జరగట్లేదు, హక్కులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది అని చెప్పని తన భావ వ్యక్తీకరణ చేస్తాడు. వాస్తవాలు ఏంటి? గడిచిన సంవత్సరంన్నర క్రితం రమేష్ గారు తండ్రి గారు మరణించారు, సుబ్బారావు గారు. కాగితం అప్లై చేశాడంట. అప్లై చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అలాగే గాలంకి నాగేంద్రం అని చెప్పని ఈయన సరిహద్దులో ఆ 70 ఎకరాల చెరువులోనే ఇంకొక రైతు ఉన్నాడు. ఆయనకి ఈయనకి కోర్టులో దావాలు జరుగుతున్నాయి. ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు పెడతా ఉంటాడు అందరి మీద అంట. ఈ రకంగా డిస్ప్యూట్లు ఉన్నాయి. పొలానికి సరిహద్దులు లేవు. చెరువులో 70 ఎకరాల చెరువులో ఈయనకి సంబంధించినటువంటి, వీళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి పొలం అది 9 ఎకరాల, 10 ఎకరాల, 11 ఎకరాల ఎంతో కొంత ఉన్నది. దీనికోసమనే జనవరి మాసంలో అక్కడ పెద్ద ఎంక్వైరీ నడిచింది. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి అక్కడ క్యాంప్ చేసి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి అందరు రైతుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పారంట. వీరు గుమస్తా గారిని ఒక ఆయన ఫోటోస్టాట్లు ఇచ్చి పంపించారంట. ఫోటోస్టాట్లు కాదండి, ఒరిజినల్స్ పంపించండి అని చెప్పారంట. ఆయన ఒరిజినల్స్ పంపడు, ఆయన రారు, కొన్ని గుమస్తా వస్తే వచ్చాడు. అందుకోసమే ఇవాళ ఆ డిస్ప్యూట్ తెగొడటం కోసమే గడిచిన 3 మాసాల నుంచి ఆ చెరువుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులందరూ కూడా. ఎవరి పొలం ఎక్కడుందో బౌండరీస్ ఫిక్స్ చేసి మ్యుటేషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో 70 ఎకరాల మధ్యలో మీ పొలం ఎక్కడ ఉందో కూడా తెలియని, నిన్నటిదాకా తెలియని పరిస్థితి కదా. ఇప్పుడు ఎండగట్టిన తర్వాతే కదా ఆ చెరువు అంతా కూడా ఎండుతూ వస్తుంది. ఆ చెరువుని ఎండగట్టేసి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కొలతలు కొలిచి సర్వే చేసి ఎవరి పొలం ఎక్కడ ఉందో అని చెప్పని చేసిన తర్వాత కదా మీ పొలం ఎంత ఉంది, మీ డాక్యుమెంట్లు ఎంత ఉందో అన్ని చూసుకుని కదా చేయాల్సింది. అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి. ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా, దుర్మార్గంగా, ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా. ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో జగన్ సర్కార్ పై ప్రధాని మోదీ చేసిన విమర్శలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తిప్పికొట్టారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను ప్రధాని మోదీ చదివారని విమర్శించారు. ఇన్నాళ్లు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు, ఇప్పుడు మోదీ కూడా యూటర్న్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ అవసరాలతోనే ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు ప్రస్తావించలేదని, స్టీల్ ప్లాంట్ విషయం ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఈ సభ జరిగిందని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తోందని, ఎన్నికల ఫలితాల రోజు విషయం బయటపడుతుందని అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు గాని లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు గాని తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు, ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అన్నటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం. పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. వారి కూటమికి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఓటమి తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉండి మండలం పాందువ్వ, కండ్రిగా, ఉనుదూరు గ్రామాల్లో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత అజెండాను ప్రజలకు వివరిస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎన్నికల కోసం ప్రతి ఒక్క యువకులను కూడా అన్ని సామాజిక వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం నవడూరులో జరిగిన జైహో బీసీ సభకు ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు మరో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ముందుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏమాత్రం అమలు సాధ్యం కాదని, సీఎం జగన్ ఆలోచించి పేదలను వంచకుండా అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపర్చారని అన్నారు. అలానే సినీ హీరో పవన్ కళ్యాణ్ ను ఓడించిన రియల్ హీరో గ్రంథి శ్రీనివాస్ అంటూ కొనియాడారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా బుట్టదాఖలు చేశారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకు ఉన్న విలువ ఏమిటో తెలియజేశారని అన్నారు. మేనిఫెస్టోను దైవ గ్రంథంలా భావించి అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. అనంతరం భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను పెట్టి ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే నాయకుల లక్ష్యానికి అనుగుణంగా పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టి ప్రభుత్వ పాలనను ప్రజల ముందుకే తీసుకొచ్చారని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠాలు చెబుతారని అన్నారు. నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. భీమవరం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మంచి మిత్రులు, సౌమ్యులు శ్రీ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుతూ మన ఈవేళ ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో సాధించాలనే లక్ష్యంతో మనందరూ ఇక్కడ కూర్చున్నాం. చాలా సంతోషం. ఒక మంచి లక్ష్యం కోసం ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి వచ్చి మరి కార్యక్రమం నెరవేర్చడం చాలా ఆనందదాయకమైంది కూడా. 640 హామీలు ఇచ్చారు. ఒక 40 హామీలు మాత్రం అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 600 హామీలు గాలికి విడిచిపెట్టారు. వెనుకబడిన తరగతులకు 112 హామీలు ఇచ్చారు. 112లో 10 హామీలు మాత్రమే అమలు చేశారు. 100 హామీలని అక్కడ గాలికి విడిచిపెట్టారు. ఇది ఒక అలవాటుగా పరిగణించింది కాబట్టి రాజకీయ నాయకుల మీద ఈ సమాజంలో గౌరవం పోయింది మనకు. అందుచేత మిమ్మల్ని అందరినీ కూడా వాస్తవానికి దగ్గరగా ఇచ్చిన హామీలా కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. మారిన చంద్రబాబు అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానానికి భిన్నంగా నేను మారని చంద్రబాబు నాయుడు అని చెప్పి తన సహజమైన శైలిలో పరిపాలన కొనసాగించాడు. అందుకే ప్రజలు ఇంటికి పంపారు. మరలా వస్తున్నాడు అలవికాని హామీలతోటి. ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. కర్ణాటకలో ఫెయిల్ అయింది. దాన్ని ప్రవేశపెట్టింది కర్ణాటకలో ఫెయిల్ అయింది. తెలంగాణ దాన్ని కాపీ కొట్టింది, అక్కడ ఫెయిల్ అయింది. దాన్ని కాపీ కొట్టి ఆంధ్ర రాష్ట్రంలో నేను దాన్ని కొనసాగిస్తానని చెప్పేసి ప్రజలను మరొక మారు మోసం చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. అంటే మోసపూరితమైన ఆలోచన విధానాలతోటి, మోసపూరితమైనటువంటి నిర్ణయాలతోటి ఎప్పుడు కూడాను ప్రజల ముందుకు చంద్రబాబు నాయుడు గారు 4 రకాలైన పొత్తులతో ముందుకు వస్తుంటారు. కానీ జగన్ గారు ఏదైతే చేయగలుగుతామో చేయగలిగిన దాన్ని చెప్పి దాని దిశగానే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో విజయాన్ని సాధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి కంపారిజన్ చేయండి. ఈ కంపారిజన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరంటే బీసీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళు. జగన్ గారు ఇచ్చినటువంటి నిర్ణయాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్న వర్గాలు ఎవరంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్ముల స్ఫూర్తితో, మేధావుల స్ఫూర్తితో ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వాలని ప్రజల ఇంటి గడప దగ్గరికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం నా తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేసి చేస్తానని చెప్పి ఏదైతే చెప్పారో అదే రకంగా ఇవాళ 3,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించడం జరిగింది సంక్షేమం కోసం. ఈ సంక్షేమాన్ని అందించడంలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా స్వచ్ఛంగా వాళ్ళందరికీ కూడా చేర్చడం జరిగింది. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇందాక మన పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు చెప్పినట్లుగా ఎన్నో వాగ్దానాలు, 650 వాగ్దానాలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మోసం చేశాడు అనేది మనకు అందరికీ తెలుసు. అంతేకాదు బీసీలని, మహిళల్ని, ఎస్సీలని అందరినీ కూడా ఏ రకంగా ఆయన అవమానించాడు అనేది మనందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా చెప్పుకుంటే ఉదాహరణకి నాయి బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ కూడా తమ డిమాండ్స్ చెప్తుంటే మీ తోకలు కత్తిరిస్తానన్నాడు. అలాగే అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వారు కాకినాడ ప్రాంతంలో మమ్మల్ని ఎస్సీలుగా పెట్టాలంటే మీ తోలు ఒలుస్తాను, డొక్క చింపుతాను అని చెప్పి హెచ్చరించాడు. అలాగే ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఇలాగా ఎస్సీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకి చాలా చులకన భావన. పెత్తందారులకి అండగా నిలబడి ఆయనకి అండగా ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, ఏబిఎన్, TV5 ఇటువంటివన్నీ కూడా కొమ్ము కాస్తూ బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఒక వెన్నుముకగా నిలబడ్డారో అటువంటి వ్యక్తి మీద దాడి చేయాలని, ఆయన్ని దింపాలని అందరూ కలిసికట్టుగా ఇవాళ ఆయన్ని దింపాలంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి వీళ్ళకి జరుగుతున్న మంచి చూసి తట్టుకోలేకపోతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అర్హత ఉంటే చాలు అందరికీ సంక్షేమ పథకాలను అందించిన గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్షేమ పథకాలే కాదు, నామినేటెడ్ పదవులే కాదు, పార్లమెంట్ వరకు కూడా నేను సామాన్యులు పంపిస్తానన్న నిదర్శనంగా మీ అందరి ముందు ఉమాబాలనే నన్ను ఈ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈరోజు వేదిక పైన ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మరి రాజ్యసభ సభ్యులుగా వెళ్ళారంటే గతంలో ఏ రాజ్యసభ సభ్యుడు కూడా మరి బీసీ వర్గాల నుంచి రాజ్యసభకు వెళ్ళలేదు. మరి మొన్ననే ప్రకటించిన గొల్ల బాబురావు గారిని ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. రాజకీయాల్లో ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.